అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రుణం. ఈ కథను రచించిన వారు రామశేష గారు. ఇంకా కథలోకి వెళితే, మగతలో ఉన్న జానకమ్మ సందడిగా అనిపిస్తే కళ్ళు తెరిచింది. తాను మంచం మీద ఉంది. ఇది ఆసుపత్రిలా ఉంది. ఇంతలో నర్సు వచ్చి, ఏమమ్మ ఎలా ఉంది అంటూ అడిగింది. ఏమ్మా, ఇది ఆసుపత్రా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది జానకమ్మ. నిన్ను సాయంత్రం సత్రం అరుగు మీద కళ్ళు తిరిగి పడిపోయావు. ఎంత లేపినా లేవపోతే అక్కడి షాపు వాళ్ళు ఫోన్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్లో నిన్ను ఇక్కడికి తెచ్చారు. డ్యూటీ డాక్టర్ గారు చూసి వెంటనే నిన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనే నిన్ను చూసుకుంటున్నారు. నిన్ను నాకు అప్పచెప్పారు అని మొత్తం కథ చెప్పిందా నర్సు. ఇంతలో వార్డులో సందడి మొదలైంది. డాక్టర్లు వస్తున్నారంటూ ఒక డాక్టర్ జానకమ్మ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఎలా ఉందమ్మా అని అడిగాడు. జానకమ్మ అతన్ని చూసి అవాక్కయింది. బాగున్నాను బాబు అంది గొంతు పగిల్చుకొని. అతి కష్టం మీద మీకు ఏ అనారోగ్యం లేదమ్మా, మీరు వెళ్ళవచ్చు, డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నాడు డాక్టర్ ఆమెను పరిశీలనగా చూస్తూ. మౌనంగా ఉండిపోయింది జానకమ్మ. ఒక గంట తరువాత వార్డు బాయ్ వచ్చి, అమ్మా, మిమ్మల్ని డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు అంటూ డాక్టర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ ఆమెను పదండమ్మా అంటూ బాయ్ అమ్మగారిని కారు దగ్గరకు తీసుకురా, నేను పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తాను అని హడావుడిగా వెళ్ళిపోయాడు. బాయ్ ఆమెను జాగ్రత్తగా ఎంట్రన్స్ దగ్గరకు తీసుకుని వచ్చేసరికి డాక్టర్ కారుతో రెడీ ఉన్నాడు. ఆమె కూర్చోగానే కారు కదిలింది. ఆమె ఏదో చెప్పబోయింది. అమ్మ, ఇప్పుడు కాదు, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచి మళ్ళీ వెనక్కి రావాలి. సాయంత్రం వివరంగా మాట్లాడుకుందాం అంటూ ఆమెని వారించాడు. ఇంటికి చేరేసరికి అతని భార్య బయటికి వచ్చి రండమ్మా అంటూ సాదరంగా లోనికి తీసుకువెళ్ళింది. అమ్మ, ఈమె నా భార్య స్వాతి, మిమ్మల్ని చూసుకుంటుంది. నాకు టైం అయింది, సాయంత్రం వస్తాను. ఇది మీ ఇల్లు, ఏమీ మొహమాటం వద్దు. స్వాతి, అమ్మగారిని చూసుకో అంటూ వెళ్ళిపోయాడు. స్వాతి లోనికి వచ్చి, లక్ష్మి ఇలారా, అన్నీ సిద్ధం చేశావు కదా, అమ్మగారిని తీసుకువెళ్ళి స్నానం చేయించు, నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను, మీరు వెళ్ళండి అమ్మా అంటూ లక్ష్మికి అప్పచెప్పింది. లక్ష్మి ఆమెను తీసుకువెళ్ళి దగ్గర నుండి స్నానం చేయించి కొత్త చీర కట్టించి తీసుకువచ్చింది. జానకమ్మకి అంతా కలలోలాగా ఉంది. ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళకి మళ్ళీ చంద్రం ఎక్కడి నుండి వచ్చాడు? నేనెలా అతని కళ్ళపడ్డాను? ఎలా గుర్తించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం అతనే చెప్పాలి. ఇలా మనసులో మదనపడుతుంది జానకమ్మ. ఇంతలో స్వాతి వచ్చి, రెండమ్మ భోజనం చేద్దురు గాని అంటూ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డించింది. తరువాత విశ్రాంతి తీసుకోమని ఒక గదిలోకి తీసుకెళ్ళింది. ఎందుకమ్మా మీకు శ్రమ అంది మొహమాటంగా జానకమ్మ స్వాతితో. అలా అనకండమ్మా, పెద్దవారు, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు చేరవేసి వెళ్ళిపోయింది. బడలిక నీరసంతో పాటు చాన్నాళ్ళ తరువాత ఇంటి భోజనం వల్ల నేమో నిద్ర పట్టేసింది జానకమ్మకి. లేచేసరికి బయట మాటలు వినబడుతున్నాయి. ఇంకా నిద్రలో ఉన్నారమ్మ, లేపొద్దు, పద మనం వెళ్ళి హాల్లో కూర్చున్నాం. చంద్రం మాట వినబడింది. జానకమ్మ లేచి మెల్లగా బయటికి వచ్చింది. స్వాతి చూసి, లేచారా అమ్మా? ఆయన వచ్చారు, హాల్లో ఉన్నారు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. తాను కాఫీ తాగడానికి కిచెన్లోకి వెళ్ళింది. జానకమ్మని చూడగానే చంద్రం ఎదురు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు. చంద్రం, ఏమిటయ్యా ఇది అంది జానకమ్మ కంగారుగా. అమ్మా, ఎన్నాళ్ళయింది మీ నోట నా పేరు విని? ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి? మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఏనాడు ఊహించలేదమ్మా. చంద్రం కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. జానకమ్మ అతని కళ్ళు తుడుస్తూ, ఊరుకో బాబు అంది. ఇంతలో స్వాతి కాఫీ తేవడంతో కొంచెంసేపు మౌనంగా కాఫీ తాగారు. అమ్మ, విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు చాలా నీరసంగా ఉన్నారు. స్వాతి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది.
నాకు 10 రోజులు మీటింగుల కోసం హైదరాబాద్ వెళ్ళే పని ఉంది. ఇది మీ ఇల్లే అనుకోండి. ప్రశాంతంగా ఉండండి అన్నాడు చంద్రం. అలాగే బాబు అంది జానకమ్మ. స్వాతి, రాత్రి ట్రైన్కి నా ప్రయాణం చెప్పాడు చంద్రం. మీ బ్యాగ్ రెడీ చేశాను, వంట చేసేస్తాను, తినేసి వెళ్ళురు గాని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది స్వాతి. అమ్మ, మీరు నేను లేనని మొహమాట పడకండి. స్వాతి మీకేం కావాల్సిన ఏర్పాటు చేస్తుంది అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు చంద్రం. మీరు దిగులు పడకండి అమ్మ, బాధ్యత నాది అంది స్వాతి హామీ ఇస్తున్నట్లు. హైదరాబాద్ వెళ్ళిన చంద్రం వీలైనప్పుడల్లా ఫోన్ చేసేవాడు. స్వాతి సపర్యాలతో ఇంటి పట్టున ఉండి వేళకు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జానకమ్మ త్వరగానే కోలుకుంది. హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన చంద్రం కోలుకున్న ఆమెను చూసి ఎంతో సంతోషించాడు. అమ్మ, మీకేం ఇబ్బంది కలగలేదు కదా అడిగాడు ఆప్యాయంగా. స్వాతి లాంటి బిడ్డ ఉండగా నాకు లోటేమిటి బాబు? నన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా చూస్తుంది నాయన స్వాతి అంది జానకమ్మ ఆనందంతో. మరో 2 రోజుల తరువాత తాను తీరుబడిగా ఉన్న రోజున కూర్చుని మాట కలిపాడు చంద్రం. ఎన్నాళ్ళ నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానమ్మా. ఇన్నాళ్లకు అదృష్టం కొద్దీ కనిపించారు. చంద్రం కళ్ళల్లో తడి. చంద్రం, అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అడిగింది జానకమ్మ. అమ్మ, వచ్చి సంవత్సరం అయింది. మీ చలువ వలన ఈనాడు డాక్టర్ చంద్రశేఖర్గా కాగలిగాను. చిన్ననాటి నుండి చేరదీసి నాకు చదువు చెప్పించారు. అదృష్టం కొద్దీ స్కాలర్షిప్ల సహాయం, కొంత మీ సహాయంతో డాక్టర్ని కాగలిగాను. మా సార్ ప్రోత్సాహం సహాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాను. ఇదంతా మీ చదువేనమ్మా. నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటానమ్మా అన్నాడు చంద్రం. అదంతా నీ స్వయం కృషి నాయనా. ఇందులో నేను చేసేదేముంది అంది జానకమ్మ అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ. నేను అక్కడికి వెళ్ళగానే అయ్యగారు చనిపోయారని తెలిసింది. నేను అక్కడ 5 సంవత్సరాలు ఉండవలసిన వచ్చింది. నేను అక్కడే ఉండిపోవాలని అనుకోలేదమ్మా. తిరిగి వచ్చాక ఈ ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా చేరాను. ఆగాడు చంద్రం. మరి నన్ను ఎలా గుర్తించావు అడిగింది జానకమ్మ. ఆ రోజు డ్యూటీలో ఉండగా పేషెంట్ ఓపీలో ఉందంటే చూడ్డానికి వచ్చిన నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎవరు తీసుకొచ్చారని అడిగితే సత్రం గట్టు మీద స్పృహ తప్పి ఉంటే పక్కనున్న షాపు వాళ్ళు ఫోన్ చేశారు. అంబులెన్స్లో మిమ్మల్ని తెచ్చామని చెప్పారు మా వాళ్ళు. అసలు ఏం జరిగిందమ్మా అడిగాడు చంద్రం. ఆయన పోవడంతో ఆ ఇంటి వైభవం పోయిందిరా. ఆయన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట అడుగుపెట్టిన నాటి నుండి నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అందరూ. అత్తగారు, మామగారు తమ స్వంత బిడ్డల్లా చూసుకున్నారు. మరదలు ఇద్దరు నా మాట మీరేవారు కాదు. ఆడపడుచు ఏనాడు పల్లెత్తి మాట అనలేదు. ఆయనైతే నేను ఏదంటే అదే జరిగేలా చూసేవారు అంది జానకమ్మ పాత రోజులు గుర్తు చేసుకుంటూ. అక్కడ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా మీతో మాట్లాడడం నాకు కుదరలేదు. మీకు ఎవరు ఫోన్ ఇచ్చేవారు కాదు. ఏదో కారణం చెప్పేసేవారు అన్నాడు చంద్రం. ఆయన పోయాక కొన్నాళ్ళు నేనే బయటికి రావడం తగ్గించేశాను. ఇంకా ఆ తరువాత మొత్తం అంతా తోడికోళ్ళిద్దరూ చూసుకునేవారు. నేను ఇల్లు పట్టించుకోవడం మానేస్తే వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు అంది జానకమ్మ పేలవంగా నవ్వి. మిమ్మల్ని గదిలో ఉంచి ఒక విధంగా బందీ చేశారని తెలిసింది. కానీ అక్కడి పనులు పూర్తవందే నేను రాలేను. నేను వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మీరు ఇల్లు వదిలి వెళ్ళారని తెలిసింది. మీకోసం ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకలేదు. మా నాన్న కూడా కాలం చేశాడు. ఇంకా నాకు ఆ ఊరితో సంబంధం తెగిపోయింది. ఈలోగా స్వాతి నాన్నగారు మా ప్రొఫెసర్. ఆయనకి నేను నా నడవడిక నచ్చి స్వాతినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగి 3 నెలలయ్యింది. పెళ్లికి ముందు మీకోసం చాలా వెతికాను, దొరకలేదు. అసలు ఏమైందమ్మా? మీరు ఇల్లు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది ప్రశ్నించాడు చంద్రం. నాకు విశ్రాంతినిద్దామని వాళ్ళు నన్ను ఇంటి విషయాలకు దూరం ఉంచారని అనుకున్నాను. కానీ ఒకరోజు నేను నిద్రపోయాక వాళ్ళు సమావేశమై ఉన్నారు. దాహం వేసి లేచి బయటికి వచ్చిన నాకు వాళ్ళ మాటలు వినబడ్డాయి. కొంచెం సేపు ఆగింది జానకమ్మ.
ఆమె చెప్పేదానికోసం చంద్రం, స్వాతి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మాటలన్నీ విన్న నాకు అర్థమైంది ఏమిటంటే, నా చేతికి పెత్తనం ఇస్తే దాన ధర్మాల పేరుతో ఆస్తి హారతి కర్పూరం అయిపోతుంది. నాకంటే పిల్లలు లేరు, ఎవరి కోసం కూడబెట్టనక్కర్లేదు. అందుకే డబ్బంటే లక్ష్యం లేదు. ఇన్నాళ్ళైనా సంపాదించారు కాబట్టి నేను ఖర్చు పెట్టినా ఎవరు ఏమీ అనలేకపోయారు. ఈరోజు సంపాదించడానికి ఆయన లేరు కాబట్టి నాకు ఖర్చు పెట్టే హక్కు లేదు. జానకమ్మ కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. అమ్మ, అక్కడ ఎవరు సంపాదించారు? ఆస్తి ఉన్నదంతా మీతో అందరూ కూర్చుని తింటే అయ్యగారు ఒక్కరే కదా అన్నీ చూసుకున్నారు. మీకు పిల్లలు లేకపోయినా అందరి పిల్లల్ని సమానంగా మీరే పెంచారు కదమ్మా. అయినా అంత కలిసిమెలిసి ఉండేవారు, ఇంతలో ఈ మార్పు ఏమిటమ్మా? బాధగా అడిగాడు చంద్రం. పెళ్ళిళ్ళు అయ్యాక మా మరుదుల్లో మార్పు వచ్చింది. అత్తగారు, మామగారు, అయ్యగారు ఉన్నంతకాలం ఏమీ బయటపడలేదు. మరుదులు సంపాదన పరులు కాకపోవడం, ఆస్తి ఉమ్మడిగా ఉండడంతో అంతా అణిగి ఉన్నారు. అయ్యగారు సంపాదించినంతకాలం నా మాటకు విలువ ఇచ్చారు. అవసరం వారిది. కొందరు ఎవరినైనా దత్తత చేసుకోమని అన్నా మేము ఒప్పుకోలేదు. అందరినీ సమానంగా చూడలేమేమోనని భారమైన స్వరంతో అంది జానకమ్మ. అమ్మ, పనివాడి కొడుకునైనా తల్లి లేని పిల్లవాడినని ప్రేమతో చూశారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతలాగా చూసుకుని ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అమ్మ వాళ్ళు మిమ్మల్ని? ఆవేదనగా అన్నాడు చంద్రం. అంతేకాదు చంద్రం, నేనుంటే ఎప్పటికైనా ఆస్తి మీద అజమాయిషీ చేస్తానేమోనని భయపడ్డారు. చిన్న మరిది రాజు నన్ను చంపడానికి కూడా వెనుతీయలేదు. ఆమె కళ్ళు గతాన్ని తలుచుకున్న కొద్దీ బాధతో వర్తిస్తున్నాయి. ఎంతకి తెగించారమ్మా? మీరు పని వాళ్లతో ఒక్క మాట చెప్పినా అందరినీ బయటికి లాగి ఎండగట్టేవారు. మీరెందుకు ఇల్లు వదిలి వచ్చేశారు? తప్పు వాళ్ళు చేస్తే శిక్ష మీరు వేసుకున్నారా? కించిత్ అసహనంతో అన్నాడు చంద్రం. అలా చేయలేకపోనే బయటికి వచ్చేశాను. ఆయనకు కుటుంబం అంటే ప్రాణం, ఇంటి పరువు ఆయన ఊపిరి. ఆయన లేకున్నా ఆ కుటుంబాన్ని, ఆ ఇంటి పరువుని కాపాడవలసిన బాధ్యత నాది. అందుకే కొద్ది రోజుల వరకు మతిస్థిరం లేని దానిలాగా ఉండి అదును చూసి ఆ ఇల్లు ఊరు వదిలి దూరంగా వచ్చేశాను. ఆయన పోయిన 6 నెలలకే ఇల్లు వదిలేశాను. మా కన్నవారి ఊరు వెళ్ళామన్నా ఎవరున్నారు? అమ్మ, నాన్న లేరు. తోడబుట్టిన వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలతో పైదేశాలకు వెళ్ళిపోయారు. అందుకే ఎవరూ గుర్తు పట్టలేని ఈ ఊరిలో ఈ విధంగా కాలం వెళ్ళబుచ్చుకుతున్నాను అంది జానకమ్మ. అమ్మ, మీరు వాళ్ళందరినీ మీ వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు అలా అనుకోలేదే. మరి మీరెందుకు అలా అపాత్రదానం చేశారు? ఏమనుకోకండి, మధ్యలో నేను మాట్లాడుతున్నానని స్వాతి అడిగింది. అయ్యో, అదేంటమ్మా నువ్వు? చంద్రం, నాకు వేరు కాదమ్మా. నేను ఆ ఇంటి కోడల్ని. అయినా తమ్ముళ్ళు, వారి సంతానం అసలైన వారసులు, వారి హక్కులను కూడా కాలం రాయడం నాకు ఇష్టం లేదు. నేను అక్కడే ఉంటే ఆవేశంతో వాళ్ళు ఏమైనా చేయవచ్చు. ప్రాణం మీద తీపి అని కాదు, నా మూలంగా ఆ కుటుంబానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. అంతేకాక ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండాలి? నా ఒక్కదాని కోసం కుటుంబం మొత్తం వీధి పాలు కావడం నాకు ఇష్టం లేదు అంది జానకమ్మ. అందుకని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మీరు మతిస్థిమితం లేనట్లు నటించి వాళ్ళు పట్టించుకోలేదు అన్న నింద కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. చాలా బాగుంది. పరువు ప్రతిష్ట కోసం ఇంటినే కాక మీ స్థానం కూడా వదులుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఒప్పుకుంటే వాళ్ళ జాతకాలు బయటపెట్టి మీ స్థానం మీకు ఇప్పించడం నాకు పెద్ద పని కాదు అన్నాడు చంద్రం కోపంగా. చంద్రం, ఎందుకురా కోపం? ఎవరిది వారికే చెందాలి, అదే కదా న్యాయం. అంతేకాదు, ఆయన లేకపోయాక నాకు వాళ్ళతో పనేంటి? ఆయన పోయిన నాడే ఆస్తిపై ఆసక్తి పోయింది. వాళ్ళ మాటలు విన్ననాడు నాలో వారిపై మమకారం చచ్చిపోయింది. దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు స్థిరంగా అంది జానకమ్మ. ఇద్దరూ కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు. సరేనమ్మా, మీకు ఇష్టమైతే మీకు మీ స్థానం కల్పిద్దామని అనుకున్నాను. నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని అక్కడికి పంపించడం మీ ఉద్దేశం తెలుసుకుందామని అడిగాను. కానీ చిన్నప్పుడు తల్లి లేని లోటు తీర్చిన మీరు ఎప్పటికీ నా తల్లి స్థానంలో ఉండి ఆ లోటు లేకుండా చేయమని ఆర్తిస్తున్నానమ్మా.
కాదనకండి. ఎలాగనైనా నన్ను మీ రుణం తీర్చుకోనివ్వండి ఆర్తింపుగా అన్నాడు చంద్రం. అవునమ్మా, మీరు మాకు పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండండి. స్వాతి కూడా ప్రాధేయపడింది. అలాగే ఉంటాను, కానీ మీరిద్దరూ నన్ను మీరు అనడం మానేయాలి. అలా అయితేనే అంది జానకమ్మ నవ్వుతూ ఇద్దరినీ దగ్గరకు తీసుకుని. అమ్మా, నేను అత్తయ్య అనాలా? స్వాతి అడిగింది. వద్దు, నువ్వు ఎప్పటిలా అమ్మానే అను. అమ్మ అనే పిలుపులో దగ్గరతనం ఉంటుందమ్మా అంది జానకమ్మ ఆప్యాయంగా. ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు. కాలచక్రంలో 3 సంవత్సరాలు గడిచాయి. జానకమ్మకి ఈ జీవితం చాలా సంతృప్తినిచ్చింది. చంద్రం, స్వాతిలకి బాబు పుట్టాడు. జానకమ్మకు బాబు సర్వస్వం అయ్యాడు. జానకమ్మ తనకు లభించిన ముచ్చటైన చిన్న సంసారంతో హాయిగా జీవితాన్ని గడుపుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.